ఏమిటి రాజు? బాబును సార్ చూడండి. రవి బాబు, రవి అమ్మ. రాజు, వీళ్ళ అమ్మేది? లేదమ్మా, వాడమ్మ చచ్చిపోయింది. రాజు? అవునమ్మా, వాడి కారాతే రాసింది. కన్న తల్లి కడుపులో పెట్టుకుని దాచుకునేది. చీని చీడపురుగులా చివరించుకుంది. తిట్టినా కొట్టినా ఆ అమ్మే కావాలని ఏడుస్తున్నాడు. వీడు మానవుడు కాదమ్మా, దేవుడు. ఏ విజయవాణి సరిగ్గా చూడటం లేదా? చూడదు, చూడలేదని మీతో ఆనాడే నేను మొత్తుకున్నాను. కానీ నా నోరు నాకు బలవంతంగా ఈ పెళ్లి చేశాను. రవి నేను తీసుకెళ్తాను. ఈ బంధువుల ప్రాణం ఉండగా పనిచేయడానికి ఈ రాజు పోయిన తర్వాత రవి మీ ఇంటికి వస్తాడు. రవి మూలంగా మీ ఇద్దరి మధ్య ఇది కేవలం నా కుటుంబ విషయం. మిమ్మల్ని పిలిపించింది రవికి వైద్యం చేయించడానికి. మీకు ఇష్టమైతే చెయ్యండి, లేకపోతే మరొక డాక్టర్ని పిలిపించుకుంటాను. ఏమంటారు? చూసావా, నేను చచ్చాను బ్రతికాను కూడా ఆయన కాజలేదు. వచ్చి చూడలేదు సరికదా, కనీసం ఫోన్ అయినా చేయలేదు. పిచ్చిదానా, నువ్వు ఎలా పోతే అతనికేవే? నువ్వు లేని అర్థం చూసుకుని ఆ డాక్టర్ వచ్చి ఇంట్లోనే టెస్ట్ వేసిందట. ఇదంతా వాళ్ళిద్దరు కలిసి పడిన పన్నాగమేనే. సరేలే, అదంతా నువ్వేం పట్టించుకో. ముందు ఈ రసం తాగు. ఇప్పుడే తోటలోకి వెళ్ళారండి. మాధవి, రవికి ఎలా ఉంది? ఏమిటి మాధవి, మాట్లాడవి? అసలు జబ్బేమిటి? ఇది మందులకు లొంగే జబ్బు కాదు వాసు. వాడు నాకు దక్కడు. మాధవి, అమ్మా అమ్మా అని విజయ్ కోసం అల్లాడిపోతున్నాడు. వాడి నీడ కూడా తన మీద పడకూడదని విజయ్ మండిపోతుంది. వాడు తన దగ్గరే ఉండాలని రాజు అంతకంటే ముందుకేస్తున్నాడు. ఇంతకీ వాడి రాత బాగాలేదు వాసు. వాడికి రాత నువ్వే రాశావు. అన్నీ ఉండి అందరుండి కూడా అనాథం చేశావు. వాడిని హింస పెట్టి నువ్వు హింస పడుతున్నావు. చేసావుగా మహాత్యాగం, అనుభవించు. నీ నిష్ఠూరాలతో నన్ను మరీ హింసించకు వాసు. అసలే నా గుండె మండిపోతుంది. చేతనైతే సానుభూతి చూపించు, లేదా ఊరుకో. అంతేకాని నా ఉద్దేశం అది కాదు మాధవి. నీ పిరికితనం వల్లనే కదా రవికి గతి పెట్టింది. అవును, పిరికిదాన్ని. నేను కథల్లో కల్పిత వ్యక్తిని కాదు, వీర వనితను కాదు.
మామూలు మనుషులు. అయితే రవి నీ బిడ్డని చెప్తే ఈ సంఘం తలదీసి మొలేస్తుందా? చెప్పినంత సులభం కాదు చెయ్యదు. ఆదర్శాలు వేరు, ఆచరణ వేరు. నువ్వే తెలుసో తెలియకో ఏ దొంగతనమో కూనియో చేసి 4 ఏళ్లు జైల్లో ఉండి మళ్ళీ బయటకు వచ్చి సంఘంలో బ్రతుకు, అప్పుడు తెలుస్తుంది. అందులోనూ నేను ఆడదాన్ని. నా బ్రతుకు బాధ కంటే రవి భవిష్యత్ ఎంత భయంకరం అవుతుంది. వాడికి వ్యక్తత తెలిసిన తర్వాత నలుగురు వాడిని రండా పుత్రుడని పొడుచుకు తింటూ ఉండే వాడేమవుతాడు? తన తండ్రి ఎవరని అడిగితే నేనేం చెప్పను? చెప్పినా చెప్పకపోయినా వాడు నన్ను ఎలా చూస్తాడు? వాడి ముందు నేను ఎలా తలెత్తుకు తిరగను? అంతకంటే తనకు తల్లి తండ్రి లేరనుకుంటేనే వాడికి మనశ్శాంతి. వాడు బాగుంటే చాలు, దూరాన్ని నుంచైనా చూసి తృప్తి పడచ్చు అనుకున్నాను. ఇంతలో దయవల్ల వాడి పాలిట రాజు దొరికాడు. కానీ ఏం లాభం, దేవుడు మళ్ళీ చిక్కు తెచ్చి పెట్టాడు. వాసు, ఇలా కుళ్ళి ఏడ్చేం ప్రయోజనం? ఇప్పుడేం చేయాలో ఆలోచించు. నాకేం పాలు పోవటం లేదు వాసు. కానీ ఒకటి మాత్రం నిజం, రవి నా బిడ్డని నీకు నాకు తప్ప మూడో మనిషికి తెలిసిన మరుక్షణం నేను బ్రతకలేను. అమ్మా, రవికి ఎలా ఉంది? ఏమని చెప్పండి రాజు? ఇవిగోనమ్మా మందులు. వాటి వల్ల ఏం లాభం లేదు రాజు. అంటే వాడిని విజయ్ దగ్గరికి పంపించు, లేదా ఇక్కడే ఉంచి వాడంతా. అమ్మా, అవును రాజు, పంతాలకి ఇది సమయం కాదు, ప్రాణాలతో పని. రవిని జాగ్రత్తగా నేను చూసుకుంటా. పంపించు రాజు. రాజు, రవి మనకు దక్కాలంటే అదొక్కటే మార్గం. రాజు, సరేనా? సరే, మీ ఇష్టం. బాబు, రవి బాబు, నీకు అమ్మ కావాలా బాబు? అమ్మ దగ్గరికి వెళదామా? లేదు బాబు, అప్పుడు నీకు జ్వరంగా ఉంది కదా, అందుకని వద్దన్నాడు. మరి ఇప్పుడు వెళ్దాం. బాగా నిపులు వస్తున్నాయండి. కాస్త డాక్టర్ గారిని చెప్పి బయట చాలా చెప్పేదా? థ్యాంక్స్ అండి. చూడు బాబు, ఇక నుంచి ఇదే మన ఇల్లు. అమ్మే నీకు నీళ్లు పోస్తుంది, అమ్మే అన్నం పెడుతుంది, అమ్మే ఆడిస్తుంది. విజయ్ అక్కడ గదిలో ఉంది. రా బాబు, అమ్మ దగ్గరికి వెళ్దాం. ఆగండి, విజయ్కి నొప్పులు వస్తున్నాయి. నిప్పులు వస్తున్నాయా? అయితే మాధవ్కి ఇప్పుడే ఫోన్ చేస్తాను. అక్కర్లేదు, నేను ఫోన్ చేశాను. రండి డాక్టర్, రండి. ఏమిటి బాబు? అమ్మ లోపల ఉంది. ఇప్పుడు లోపలికి వెళ్ళకూడదు బాబు, నీకు బుజ్జి చల్ల పెట్టబోతాను. ఏమిటి బాబు? పాప దేవుడు పంపించాలిగా, వస్తుంది బాబు. పాప ఎడుస్తుంది విన్నా బాబు. ఎక్కడికి? పాపని తర్వాత చూస్తాను బాబు, ఇప్పుడుగా.
రాజు నువ్వేనా? విజయ్ ప్రసవించింది, ఆడపిల్ల. చాలా సంతోషం. రవి ఎలా ఉన్నాడు? రవిని గురించి నువ్వు ఏమీ కంగారు పడక రాజు. ఇక్కడికి వచ్చాడో లేదో జ్వరం ఇట్టే తగ్గిపోయింది. కులాసగా ఉన్నాడు, ఫోన్ చేస్తున్నాడు. మాధవి హియర్. ఏం వసు? విజయ్ ప్రసవించిందా? చాలా సంతోషం. తల్లి బిడ్డ కులాసాగా ఉన్నారా? సరే, రవి ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు? రవి ఆనందం